Morning students. So today the first topic of our 10th class should be probability, math topic, very important chapter, and here it will be consist 7.5 marks in the board exam. So how many marks? 7.5 marks in the board exam, and it is a very easy, and here the simple topic will be there. So what is the probability? Simple topics. There will be only 5 or 6 are there. So before going to that, we are going to the introduction of probability. What is the probability? Generally, the probability is nothing but the assumption. So which type of assumption? Just whenever we are tossing a coin, getting off head or tail is a assumption. Otherwise, so throwing a dice, so getting off 1, 2, 3 or 4, 5, 6 are numbers, any one, that is the assumption. Playing with a card, so getting off any card, so that is the assumption. That means probability is nothing but any assumption of any event. So here, probability, basically we are having a formula, is very easy. So P of E, probability of a event, is equals to number of possible outcomes by total number of outcomes. So what is the formula here? So probability of an event is number of possible outcomes by total number of outcomes. And here simple. So once I said here event, spelling E-V-E-N-T, event is, what is the meaning of event? Event is nothing but, so throwing a die and getting a card, and we will do in a home also. So any event, so like a marriage event, birthday event, like that, any one possible will be there. That concept we call as a event. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా మనం ఇంట్లో ఈవెంట్ చేస్తా ఉంటాం. ఈవెంట్ అంటే ఇప్పుడు పెళ్లి ఒక ఈవెంట్, బర్త్డే ఒక ఈవెంట్. అలానే సో ఇక్కడ ప్రాబబిలిటీలో మనకి ఏముంటాయంటే కాయిన్స్ కి సంబంధించిన ఒక ఈవెంట్ ఉంటుంది, డైస్ కి సంబంధించిన ఒక ఈవెంట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ కార్డ్ కి సంబంధించిన ఉంటుంది, పికింగ్ ఆఫ్ బాల్స్ ఒక ఈవెంట్ ఉంటుంది. సో దాన్ని మనం ఈవెంట్ అంటాం. అయితే జనరల్లీ ఈవెంట్స్ ఆర్ టూ టైప్స్. ఒకటేమో డైరెక్ట్ గా పాసిబుల్ ఈవెంట్ ఒకటి ఉంటుంది, సెకండ్ అనేది ఇంపాసిబుల్ ఈవెంట్. ఒక ఫస్ట్ టైప్ ఏంటి? పాసిబుల్ ఈవెంట్ అండ్ impossible event. ఏంటి? possible event and impossible event. సో జనరల్ గా ఈవెంట్ ని మనం ఈ తో రిప్రజెంట్ చేస్తాం, అండ్ ఇక్కడ పాసిబుల్ ఈవెంట్ అంటేనేమో, సో మనం ఎప్పుడైనా కాయిన్ డ్రా చేసినప్పుడు గెట్టింగ్ ఆఫ్ హెడ్ అండ్ టెయిల్, అంటే ఒక హెడ్ రావచ్చు, ఒక టెయిల్ రావచ్చు. దాన్ని మనం ఏమంటామంటే పాసిబుల్ ఈవెంట్. అంటే ఏదైతే మనకి ఒక ఈవెంట్ లో మనకి పాసిబిలిటీస్ వస్తాయో దాన్ని పాసిబుల్ ఈవెంట్ అంటాం. ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే, సో ఒక కాయిన్ టాస్ చేసి 2 హెడ్స్ రావాలంటే వస్తాయి, రావు కాబట్టి సో దాన్ని ఏమంటామంటే ఇంపాసిబుల్ ఈవెంట్. దాన్ని మనం ఈ బార్ తో రిప్రజెంట్ చేస్తాం. సో పాసిబుల్ ఈవెంట్ ఏమో ఈ తో రిప్రజెంట్ చేస్తాం, ఇంపాసిబుల్ ఈవెంట్ ని ఈ బార్ తో రిప్రజెంట్ చేస్తాం. అయితే సార్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, సపోజ్ మన ఇంట్లో ఒక ఫంక్షన్ అవుతుంది అని అనుకుంటే, ఒక ఫంక్షన్ కి మన బడ్జెట్ వచ్చి 5 lakhs. ఆ 5 lakhs లో మనం చేసుకుంటే కనుక అది పాసిబుల్ ఈవెంట్. అదే 5 lakhs కి మనం 10 lakhs చేసుకుంటే అది ఇంపాసిబుల్, ఎందుకంటే మన దగ్గర మనీ ఉండవు. సో అదేమవుతుంది? ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది. అందుకనే పాసిబుల్ ఈవెంట్ అంటే మన దగ్గర ఉన్న దాంట్లో నుంచి మనం తీసుకుంటే కనుక దాన్ని పాసిబుల్ ఈవెంట్ అంటాం. ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఏమవుతుంది అంటే మన దగ్గర లేని దాన్ని తీసుకోవడాన్ని ఇంపాసిబుల్. అయితే మనం ఇక్కడ మన ప్రాబబిలిటీ టాపిక్ లో వచ్చేసరికి కాయిన్స్ తీసుకున్నాం అనుకోండి. 1 కాయిన్ కి 1 హెడ్ 1 టెయిల్ ఉంటుంది. సో గెటింగ్ ఆఫ్ ఒక కాయిన్ టాస్ చేస్తే ఒక హెడ్ అన్న రావచ్చు, ఆర్ ఒక టెయిల్ అన్న రావచ్చు. అది పాసిబుల్ ఈవెంట్. అదే ఇంపాసిబుల్ అంటే ఏంటి? ఒక కాయిన్ టాస్ చేసి 2 హెడ్స్ రావాలంటే రాదు. దాన్ని మనం ఏమంటామంటే ఇంపాసిబుల్ ఈవెంట్స్. అంటే జనరల్ గా ఈవెంట్ అనేది ఎన్ని టైప్స్ ఉంటాయి? పాసిబుల్ ఈవెంట్ అండ్ ఇంపాసిబుల్ ఈవెంట్. పాసిబుల్ ఈవెంట్ ఏమో ఈ తో రిప్రజెంట్ చేస్తాం, ఇంపాసిబుల్ ఈవెంట్ ఏమో ఈ బార్. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను సార్ అంటే, ఇక్కడ P of E అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఈస్ ఏ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అయితే సో దీంట్లో సో టోటల్ గా ప్రాబబిలిటీలో సమ్ చిన్న టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ నేను ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చిన తర్వాత మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాను. ఫస్ట్ టాపిక్ షుడ్ బి కైన్స్. ఏంటి? కైన్స్. ఫస్ట్ టాపిక్ ఏంటి? కైన్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డైస్. సో థర్డ్ టాపిక్ వచ్చేసి కార్డ్స్. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి బాల్స్, మార్బల్స్, books, fruits, so some etc topics ఉంటాయి ఇంకా కొన్ని. అండ్ ఇంకొకటి ఫార్ములా బేస్డ్ టాపిక్ ఉంటుంది, P of E plus P of E bar is equals to 1. అయితే బిఫోర్ గోయింగ్ టు దట్, సో మనకి ఇక్కడ
మొత్తానికి ప్రాబబిలిటీలో నుంచి వచ్చే కండిషన్స్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే కాయిన్స్ పైన కానీ, డైస్ పైన కానీ, కార్డ్స్ పైన కానీ, బాల్స్ పై దీనిపైన కానీ, అండ్ ఇంకో దీనిపైన కానీ వస్తాయి. అయితే సార్ ఇక్కడ P of E plus P of E bar is equals to 1 ఉంది. అయితే సో జనరల్ గా కొన్ని నోట్ పాయింట్స్ ఉంటాయి. ఆ నోట్ పాయింట్స్ గుర్తుపెట్టుకున్న తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే ప్రాబబిలిటీలో ఖచ్చితంగా పాసిబుల్ ఈవెంట్ అయితే దాని వాల్యూ షుడ్ బి ఎంత ఉంటుంది అంటే 1. పాసిబుల్ ఈవెంట్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది 1. అదే ఇంపాసిబుల్ ఈవెంట్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అంటే 0. సో పాసిబుల్ ఈవెంట్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది 1, ఇంపాసిబుల్ ఈవెంట్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది 0. అయితే ఆల్వేస్ ద ప్రాబబిలిటీ వాల్యూస్ లైస్ బిట్వీన్ 0 and 1. ప్రాబబిలిటీ వాల్యూ 0 and 1 కి మధ్యలో ఉంటుంది. ఒకవేళ ఏ వాల్యూ అయినా సరే ప్రాబబిలిటీలో మనకు వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ షుడ్ బి దేని మధ్యలో ఉంటుంది 0 కి 1 కి మధ్యలో ఉంటుంది. అండ్ ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్ ఉంది ఇక్కడ రాసాను నేను. P of E plus P of E bar is equals to 1. ఏంటి the sum of possible event, probability of possible event plus probability of impossible event is equals to 1. It is a very 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 important relation. దీన్ని బేస్డ్ ఆన్ చేసుకొని మనకు టోటల్ గా ఒక ప్రాబ్లం అయితే 100% దీనిపైన వస్తుంది. సో అది 2 మార్క్స్ కానీ 1 మార్క్ కానీ దేనిపైన వస్తుంది కానీ ఖచ్చితంగా 100% వస్తుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్స్ ఏంటి అని అంటే పాసిబుల్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది అంటే 1, ఇంపాసిబుల్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ ఎంత 0. సో అండ్ ప్రాబబిలిటీ వాల్యూ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 and 1 కి మధ్యలో ఉంటుంది. సో ఇది ఒక రిలేషన్ P of E plus P of E bar is equals to 1. యా రైట్. ఇక్కడ నోట్ పాయింట్స్ అయిపోయాయి. సో నోట్ పాయింట్స్ తర్వాత ఇక్కడ మనకున్న టాపిక్స్ లో ఒక్కొక్క దానికి ఒక ప్రాబ్లం అండ్ దానికి సంబంధించిన టోటల్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫస్ట్ దీంట్లో ఉంది ఏంటి అంటే కైన్స్. ఏంటి కైన్స్. సో కైన్స్ అంటే మనకు తెలుసు కదా. సో జనరల్ గా కైన్స్ ఎనీ కైన్ కన్సిస్ట్ ఆఫ్ ఏముంటాయి ఒక హెడ్ అండ్ ఒక టెయిల్. ఏముంటుంది హెడ్ అండ్ టెయిల్. అంటే ఇక్కడ టోటల్ అవుట్కమ్స్ ఆఫ్ వన్ కైన్ ఎంత 1 kind is equals ఎంత 2. ఎందుకు ఒక హెడ్ అండ్ టెయిల్ ఈ రెండు ఉంటాయి కాబట్టి మనకి ఏమైతే టోటల్ అవుట్కమ్స్ ఆఫ్ 1 kind షుడ్ బి. సో 1 kind కి ఏముంటుంది సో 2 అవుట్కమ్స్ ఉంటాయి. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి 2. అదే పాసిబుల్ అవుట్కమ్స్. సరే పాసిబుల్ అవుట్కమ్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి. పాసిబుల్ అవుట్కమ్స్ సో is equals to 1. ఏంటి అది హెడ్ ఆర్ టెయిల్. ఎందుకు ఎప్పుడైతే మనం ఒక కైన్ వేస్తామో కైన్ వేసినప్పుడు ఏదైనా ఒకటి మాత్రమే వస్తుంది. అయితే హెడ్ అని వస్తుంది లేదా టెయిల్. దాని కూడా మనం పాసిబుల్ అవుట్కమ్స్. ఇప్పుడు దీనికి మనము ప్రాబబిలిటీ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అయిపోయింది కదా. P of E ప్రాబబిలిటీ ఆఫ్ అనుకుంటే ఏంటి మనకు పాసిబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ అంటే POC బై TOC అంటే పాసిబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. పాసిబుల్ అవుట్కమ్స్ అన్ని 1, టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అన్ని 2. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది గుర్తుపెట్టుకొని పాసిబుల్ అవుట్కమ్స్ ఏమో 1 వస్తుంది, టోటల్ అవుట్కమ్స్ ఏమో 2 వస్తుంది. మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏదే ఫార్ములా ఏంటి పాసిబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/. ఇది 1 కైండ్. అదే మనం సపోజ్ ఇప్పుడు 2 కైండ్స్ కి చూసాం అనుకోండి ఇక్కడ. సో 2 కైండ్స్ ఉంటే టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ టోటల్ అవుట్కమ్స్ ఏంటి అంటే 4. ఏంటి అవి హెడ్ టెయిల్. ఎందుకు 2 కైండ్స్ చేసినప్పుడు 2 కైండ్స్ పైన మనకి 2 హెడ్స్ ఉంటాయి, 2 టెయిల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏంటి హెడ్ టెయిల్. అదే పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతుంది పాసిబుల్ అవుట్కమ్స్ అనేది సో పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతుంది అంటే 2. ఎందుకు ఎట్ ఎ టైం ఒక 2 కైండ్స్ డ్రా చేసినప్పుడు అయితే హెడ్ అన్న రావచ్చు లేదా టెయిల్ అన్న రావచ్చు, ఒక హెడ్ టెయిల్ అన్న రావచ్చు, టెయిల్ హెడ్ అన్న రావచ్చు. అందుకని పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి 2. అంటే ఇక్కడ ఏమొస్తాయి హెడ్ అన్న రావచ్చు, టెయిల్ అన్న రావచ్చు, HT ఆర్ TH అంటే టెయిల్ హెడ్ టెయిల్ అన్న రావచ్చు. దేర్ఫోర్ మనకి ఇక్కడ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతుంది సో పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతుంది ఇక్కడ సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏమవుతుంది అంటే పాసిబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 2/4 దట్ ఈస్ ఈక్వల్స్ ఇంత 1/2. అయితే ఇక్కడ ఈ 4 ఉంది కదా నేను 4 ని 2² లాగా రాస్తున్నాను. ఎందుకు రాస్తున్నాను సార్ అంటే ఇక్కడ 1 కేమో 2/1 వచ్చింది, ఇక్కడ 2² వచ్చింది. నాకు కన్ఫర్మ్ 3 kinds కి ఏంటి 3 kinds. సో హియర్ 3 kinds. 3 kinds కి టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏముంటాయి అంటే 8. ఏముంటుంది 8. సార్ ఎలా వస్తుంది సార్ అంటే 2³. సో ఇక్కడ హెచ్ టెయిల్ హెచ్ ఇలా మనం కౌంట్ చేసుకుంటూ పోతే అట్లా మనకి టోటల్ ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి 8 ఉంటాయి. అంటే
3 కైండ్స్ ని మనం టాస్ చేసినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎంత 8. అదే మనకి పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత పాసిబుల్ అవుట్కమ్స్ ఇస్ ఈక్వల్స్ టు 3. ఎందుకు 3 కైండ్స్ చేసినప్పుడు మనకి ఏమైతే అయితే హెడ్ అని వస్తుంది, టైల్ అని వస్తుంది, టైల్ హెడ్ అని రావచ్చు, 2 టైల్స్ ఒక హెడ్ అని రావచ్చు. అంటే వేసినప్పుడు మనకు 3 అవుట్కమ్స్ వస్తాయి, అంటే 3 విజిబిలిటీస్ అవుతాయి. కాబట్టి ఇక్కడ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత 3. అప్పుడు మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఏమైపోతుంది అని అంటే పాసిబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, దట్ ఈస్ 3/2 ఓకే. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 కైండ్ కేమో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 2/1 ఉంది, 2 కైండ్స్ కేమో 2² ఉంది, 3 కైండ్స్ ఏమో 2³ ఉంది. అది n కైండ్స్ కి n కైండ్స్. సో n కైండ్స్ కి తీసుకుంటే టోటల్ అవుట్కమ్స్ ఇస్ ఈక్వల్స్ టు 2/n. అదే పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతుంది 2. సారీ, పాసిబుల్ అవుట్కమ్స్ షుడ్ బి n. ఎందుకు n కైండ్స్ ఒకటేసారి వేస్తున్నాం కాబట్టి ఒకటి. ఎందుకు ఇక్కడ 1 కైండ్ కి పాసిబుల్ అవుట్కమ్ ఏమో 1. ఎందుకు ఒకటేసారి వేసినప్పుడు ఒకటి ఏదైనా వాల్యూ వస్తుంది. 2 కైండ్స్ వేసినప్పుడు 2, 3 కైండ్స్ వేసినప్పుడు 3, అలా n కైండ్స్ ఇస్తే n కైండ్. ఇప్పుడు మనకి p ఆఫ్ e ఏమవుతుంది అంటే n/2n. ఎందుకు ఇది పాసిబుల్ అవుట్కమ్, ఇది టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇది మనకి కైండ్స్ కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు వరకు మనం ఏం చేసినాం, కైండ్స్ కి సంబంధించిన టాపిక్ చూసినాం కాబట్టి సో కైండ్స్ అనేది ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ మనకున్న టాపిక్ ఏంటి అంటే డైస్. ఇది డైస్. సో డైస్, సో ఏంటి సార్ డైస్ అంటే తెలుసా మనకి? సో ఆల్రెడీ డైస్ గురించి ఆల్రెడీ మనకు తెలుసు. దానిపైన 6 పేజెస్ ఉంటాయి. సో 6 నంబర్స్ ఉంటాయి, 1 2 3 4. ఆల్రెడీ మనం చిన్నప్పుడు చాలా ఆడుతుండే. సో ఇప్పుడు దానికి సంబంధించిన కంటెంట్ చూసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 డై. ఓకే, సో 1 డైస్ వేసినప్పుడు 1 డైకి ఏమేమి ఉంటాయి సార్ అంటే, సో 1 డై పైన టోటల్ అవుట్కమ్స్ ఈక్వల్ గా ఎంత ఉంటుంది అంటే 6. ఎంత టోటల్ అవుట్కమ్స్ ఎంత 6. ఎందుకు? సో దానిపైన నంబర్స్ ఏంటంటే 1, 2, 3, 4, 5, 6. అంటే ఒక డై వేసినప్పుడు ఆ 6 లో ఏదైనా ఒక నంబర్ రావచ్చు. అయిపోయి మనకి పాసిబుల్ అవుట్కమ్స్ ఇస్ ఈక్వల్స్ ఏమవుతుంది అంటే 1. ఎందుకు అంటే ఈ డై వేసినప్పుడు మనకు 1 అని రావచ్చు, ఆర్ 2 అని రావచ్చు, ఆర్ 3 అని రావచ్చు, సో ఆన్ ఆర్ 6 వరకు ఏదైనా ఒకటి మాత్రమే వస్తుంది. సో దట్స్ వై ఇక్కడ మనం ఏమంటున్నాం, సో టోటల్ అవుట్కమ్స్ ఏమో 6, పాసిబుల్ అవుట్కమ్స్ ఏమో 1 అంటున్నాం. ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ కండిషన్ ఏమవుతుంది, p ఆఫ్ e is equals to పాసిబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత అంటే 1, టోటల్ అవుట్కమ్స్ ఎంత 6. సో దేర్ఫోర్ ఆన్సర్ ఎంత అయిపోయింది 1/6. అదే 2 డైస్ కి 2 డైస్ ఏమైపోతుంది అని అంటే టోటల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 6², దట్ ఈక్వల్ టు 36. సో టోటల్ అవుట్కమ్స్ ఎంత అవుతుంది 6² 36. అదే పాసిబుల్ అవుట్కమ్స్ కి ఏమవుతుంది, సో అంటే 2. ఎందుకు 2 డైస్ ఇట్లా వేసినప్పుడు ఆ నంబర్స్ ఒక దానిపైన ఒకటి ఇంకో దానిపైన ఈ రెండు వస్తాయి కాబట్టి టోటల్ అవుట్కమ్ షుడ్ బి 2. దేర్ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏమైపోతుంది అని అంటే p/t, అంటే పాసిబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్, దట్ ఈస్ 2/36. సో 1/18. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సేమ్ సిమిలర్లీ గా 3 డైసెస్. సో 3 డైసెస్ వేస్తే మనకి ఏమైపోతుంది అంటే టోటల్ అవుట్కమ్స్ ఇస్ ఈక్వల్స్, చూడండి ఇక్కడ 6⁴ ఫర్ 1 డైస్, ఇక్కడ 6² అంటే 2 డైస్ కి. ఇప్పుడు ఏమొస్తుంది 3 డైస్ కాబట్టి 6³. అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ అవుట్కమ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమైపోతుంది, సో 3 అవుతుంది. అప్పుడు p ఆఫ్ e, ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈక్వల్ టు ఏమైపోతుంది p/t, దట్ ఈక్వల్ టు 3/6³. దాన్ని సింప్లిఫై చేసేసుకోండి, యు విల్ గెట్ ద ఆన్సర్. సిమిలర్లీ n డైసెస్, ఎంత n డైసెస్ ఉంటాయి. సో టోటల్ అవుట్కమ్స్ ఇస్ ఈక్వల్స్ టు 6⁴n. ఎందుకు ఇక్కడ 1 డైస్ ఉంటే 6n వచ్చింది, 2 డైస్ ఉంటే 6² వచ్చింది, 3 డైసెస్ ఉంటే 6³ వచ్చింది. అదే n డైసెస్ ఉంటే వి విల్ గెట్ 6⁴n. అదే మన పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతుంది, సో దట్ ఈస్ n. ఏమవుతుంది పాసిబుల్ అవుట్కమ్ షుడ్ బి n. ఎందుకు ఇక్కడ పాసిబుల్ అవుట్కమ్ 1 డైకి ఏమో 1 అయింది, 2 డైస్ ఏమో 2 అయింది, 3 కి 3 అయింది. అదే n డైసెస్ కి ఏమవుతుంది n. అప్పుడు p ఆఫ్ e, సో p ఆఫ్ e ఈక్వల్ టు ఏంటి p/t, పాసిబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్, దట్ ఈక్వల్ టు ఏంటి n/6⁴n. సో ఇది మనకి డైస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. జస్ట్ ఇంతే నేర్చుకోండి. ఇందులో నుంచి మీకు 1 మార్క్ లో కానీ 2 మార్క్ లో కానీ ఏదైనా ఒక క్వశ్చన్ వస్తుంది. మోస్ట్లీగా 2 డైస్ ఆర్ 3 డైస్ కి సంబంధించిన క్వశ్చన్ వస్తుంది. ఎప్పుడైనా మనకి పాసిబుల్ అంటే n డైసెస్ కి సంబంధించిన క్వశ్చన్ అనేది రావచ్చు. అందుకని నేను ఇక్కడ ఇస్తున్నాను, జాగ్రత్తగా దీన్ని చేసేసుకోండి. రైట్, up to now here we completed a so coins and dice we completed. Now the very important topic should be cards. So general cards అనేది మనకి ఎన్ని ఉన్నాయంటే 52 కార్డ్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి
52 కార్డ్స్. అయితే అగైన్ దిస్ కేటగిరీ, ఈ కార్డ్స్ కేటగిరీ అనేది 2 లాగా డివైడ్ అయింది. ఆ 2 ఏంటి అంటే సార్, ఒకటేమో బ్లాక్ కలర్ లో, ఒకటి బ్లాక్ కలర్, సో ఇంకోటి ఏమో రెడ్ కలర్. ఏంటి, ఒక బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్. అయితే సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు 52 లో హాఫ్ ఎంత, 26. అంటే బ్లాక్ కలర్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, 26. సిమిలర్లీ రెడ్ కలర్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, సో 26 ఉంటాయి. సో black color cards are 26, red color cards are 26. Now again this black color should be divided into the 2 parts. Any parts laga divide ayindi 2 parts. Andulo emem untayi ante spades, so spades okati, clubs okati. So spades and clubs. Aithe ee spades ki symbol evala untundante ulta love symbol and leaf symbol. Or clubs ante endi, club ante anni mix avadu. Andukani ikkada 3 లీఫ్ మనకి ఏమవుతుంది, క్లబ్ అవుతుంది. దాన్ని మనం క్లబ్ అంటాం. అయితే ఇక్కడ 26 ఉన్నాయి. 26 అనేది 2 పార్ట్ లాగా డివైడ్ అయింది కాబట్టి ఇది 13 అండ్ ఇది కూడా 30. సో ఇక్కడ ఏమైంది, కార్డ్స్ అనేవి 52 టైప్స్ ఉన్నాయి. దాంట్లో బ్లాక్ అండ్ రెడ్ 2 టైప్స్ లాగా డివైడ్ అయిపోయింది. ఆ బ్లాక్ లో అగైన్ 2 పార్ట్స్, స్పేడ్స్ అండ్ క్లబ్స్. ఓకే సార్, మరి బ్లాక్ లో స్పేడ్స్ క్లబ్స్ ఉన్నాయి. మరి దాంట్లో ఏమున్నాయి సార్ అని అంటే, సో దీంట్లో కూడా ఇట్ విల్ బి హ్యావింగ్ 2 టైప్స్. ఒకటి ఏంటి అంటే హార్ట్స్, సో హార్ట్ సింబల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏముంటుంది అంటే డైమండ్. ఇది డైమండ్. సో ఆల్రెడీ అందరికి ఫెమిలియర్ ఉంటాం. సో కార్డ్స్ అందరం ఆడుతూ ఉంటాం కాబట్టి సో మనకి ఈజీగా తెలుస్తుంది. కానీ దాంట్లో ఇన్ని ఉన్నాయని మనకి ఇప్పుడే తెలుస్తుంది. ఏంటి అంటే కార్డ్స్ ఎన్ని ఉన్నాయని కూడా టోటలీ 52 కార్డ్స్ ఉంటాయి. దాంట్లో 2 టైప్స్ ఉంటాయి. అదేంటి అంటే బ్లాక్ అండ్ రెడ్. సో బ్లాక్ షుడ్ బి కన్సిస్ట్ ఆఫ్ 26 అండ్ రెడ్ షుడ్ బి కన్సిస్ట్ ఆఫ్ 26 అండ్ బ్లాక్ అగైన్ డివైడెడ్ ఇంటూ ద 2 టైప్స్. ఒకటి స్పేడ్స్, ఇంకోటి క్లబ్స్. రెడ్ అగైన్ డివైడెడ్ ఇంటూ ద 2 టైప్స్, ఒకటి హార్ట్స్ అండ్ డైమండ్స్. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ఈ ఒక్క డయాగ్రామ్ వస్తే మీరు కార్డ్స్ కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో స్టూడెంట్స్ ఖచ్చితంగా మీరు ఏం చేయండి అంటే ఈ డయాగ్రామ్స్ ని వీడియో చూసిన తర్వాత మీకు ఓన్ గా డ్రా చేసుకొని పెట్టుకోండి ఒక పేపర్ లో. ఇట్ విల్ బి గెట్ వెరీ ఈజీ. అయితే సరే ఇక్కడ ఏముంటాయి సార్ మరి దీంట్లో అని అంటే, సో ఫస్ట్ నేను స్పేడ్స్ కి వస్తున్నాను. స్పేడ్స్ లో మనకు అడిగే దాంట్లో ఏముంటుంది అంటే ఫేస్ కార్డ్స్ ఉంటాయి కదా. ఏముంటాయి, ఫేస్ కార్డ్స్. సార్ ఏంటి సార్ ఈ ఫేస్ కార్డ్స్ అంటే, సో మనకి కే ఒకటి, నెక్స్ట్ క్యూ, సో KQ జే. సో ఏముంటుంది ఫేస్ లో మనకి ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉన్నాయంటే 3 ఫేస్ కార్డ్స్ ఉన్నాయి. అది ఏంటంటే కింగ్, క్వీన్, జాక్. సో ఇక్కడ ఏమైనా టోటల్లీ 3. సిమిలర్లీ ఇక్కడ కూడా ఫేస్ క్లబ్స్ లో కూడా ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉంటాయంటే 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. సో ఫేస్ కార్డ్స్, సో అవేంటి K, Q, J, కింగ్, క్వీన్ అండ్ జాక్. సో ఇవి కూడా 3. అంటే మనకి బ్లాక్ లో టోటల్ ఫేస్ కార్డ్స్, సో బ్లాక్ లో టోటల్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 6. ఎందుకు 6? సో ఇక్కడ బ్లాక్ లో స్పేడ్స్ లో 3 ఉన్నాయి అండ్ క్లబ్స్ లో కూడా 3 ఉన్నాయి. 3 + 3 = ఎంత బేటా 6. అంటే టోటల్ బ్లాక్ లో మనకు ఉండే ఫేస్ కార్డ్స్ 6. సిమిలర్లీ సో ఇక్కడ మనకి ఇది అయిపోయింది కదా, సేమ్ సింబల్ ఇక్కడ రెడ్ లో కూడా హార్ట్ లో మనకి ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉంటాయి అంటే 3 కార్డ్స్. ఎన్ని 3 కార్డ్స్ ఉంటాయి. సిమిలర్లీ ఇక్కడ డైమండ్ లో కూడా ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి అంటే 3 ఉంటాయి. ఎన్ని ఉంటాయి 3. సో నా ఈ టోటల్ ఫేస్ కార్డ్స్ ఇన్ రెడ్ ఏంటి, టోటల్ ఫేస్ కార్డ్స్ ఇన్ రెడ్. రెడ్ లో ఎన్ని ఉంటాయి 6. అంటే సో ఇక్కడ బ్లాక్ లో ఏమో ఫేస్ కార్డ్స్ 6 ఉన్నాయి. సో రెడ్ లో కూడా ఫేస్ కార్డ్స్ అనేవి 6. కమింగ్ టు హియర్, ఇప్పుడు టోటల్ ఫేస్ కార్డ్స్ ఇన్ ద టోటల్ కార్డ్స్ అంటే టోటల్, సో ఫేస్ కార్డ్స్ ఇన్ డెక్ ఆఫ్ కార్డ్స్. డెక్ ఆఫ్ కార్డ్స్ లో ఎన్ని ఉన్నాయి 6 + 6 దట్ ఈక్వల్ టు 12. అంటే సో ఇక్కడ మనం ఎలా కౌంట్ చేసుకోవాలి, బ్లాక్ లో ఉన్న ఫేస్ కార్డ్స్ ఏమో 6, సిమిలర్లీ రెడ్ లో ఉన్న ఫేస్ కార్డ్స్ ఏమో 6. ఇవి రెండింటిని మనం యాడ్ చేసుకుంటే ఎన్ని వస్తున్నాయి 2. ఇది అయిపోయిందా. దీని తర్వాత ఒక లాస్ట్ కంటెంట్ అంటే లాస్ట్ కంటెంట్ ఉంది. సో ఆ లాస్ట్ కంటెంట్ ఏంటి అంటే ఏస్ కార్డ్స్. సో ఏస్ కార్డ్స్ అంటే మనం దీంతో రిప్రజెంట్ చేస్తాం ఏ. ఎందుకు అంటే కార్డ్స్ లో మనకి 1 నంబర్ అనే కార్డ్ అనేది ఉండదు. ఆ 1 నంబర్ ఆఫ్ ప్లేస్ లో మనకి ఏముంటుంది అంటే ఏస్ ఉంటుంది. అయితే సో దీంట్లో స్పేడ్స్ లో 1 ఏస్ ఉంటుంది. సిమిలర్లీ క్లబ్ లో కూడా ఎన్ని ఉంటాయంటే 1 ఏస్ ఉంటుంది. అంటే టోటల్ బ్లాక్ లో మనకి ఎన్ని ఉంటాయి అంటే బ్లాక్ లో
ఏస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే 1 + 1 దట్ ఈక్వల్ టు 2. ఎందుకు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి బ్లాక్ లో 2 ఏస్ కార్డ్స్ ఉన్నాయి. సిమిలర్లీ ఇక్కడ హార్ట్స్ లో ఏస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయంటే 1. సిమిలర్లీ డైమండ్స్ లో ఏస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయంటే 1. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని అయిపోయినాయి టోటల్ ఏస్ కార్డ్స్ ఆర్ షుడ్ బి 2. టోటల్ ఏస్ ఇన్ రెడ్ లో ఎన్ని ఉన్నాయి 2. దేర్ఫోర్ మనం ఇక్కడ లాస్ట్ గా చూసుకుంటే టోటల్ కార్డ్స్ లో ఎన్ని ఉంటాయి టోటల్ కార్డ్స్ లో ఏస్ కార్డ్స్ ఆర్ 2 + 2 దట్ ఈక్వల్ టు 4. సో అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు టోటల్ ఏస్ కార్డ్స్ అనేటి టోటల్ కార్డ్స్ లో ఎన్ని ఉన్నాయి అన్నట్టు 4 ఏస్ కార్డ్స్ అనేటి ఉన్నాయి. సో వన్స్ అగైన్ నేను ఈ కార్డ్స్ కి సంబంధించిన టోటల్ ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఫస్ట్ టోటల్ కార్డ్స్ మనకి ఎన్ని ఉన్నాయంటే 52 కార్డ్స్ ఉన్నాయి. ఆ 52 కార్డ్స్ అనేవి డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. ఏంటి అది బ్లాక్ ఒకటి అండ్ రెడ్ ఒకటి. అండ్ అగైన్ దిస్ బ్లాక్ పార్ట్ విల్ బి డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. అదేంటి అంటే ఒకటి స్పేడ్స్ ఇంకొకటి క్లబ్స్. అండ్ సిమిలర్లీ రెడ్. సో రెడ్ అనేది కూడా ఎన్ని పార్ట్స్ ఉంటాయి 2 పార్ట్స్. అదేంటి అంటే హార్ట్ ఒకటి డైమండ్ ఒకటి. అయితే ఇక్కడ మనకి స్పేడ్స్ ఎన్ని ఉన్నాయి 13 ఉంటాయి. క్లబ్స్ కూడా 13. ఎందుకు బ్లాక్ అనేది 26 ఉన్నాయి కాబట్టి ఈ 13 ఈ 13 13 + 13 ఎంత 26. సిమిలర్లీ ఇక్కడ కూడా రెడ్ లో హార్ట్స్ ఎన్ని ఉంటాయి 13 అండ్ డైమండ్ లో కూడా ఎన్ని ఉంటాయి 13. అంటే ఇక్కడ 13 ప్లస్ 11 26. అగైన్ ఈ స్పేస్ లో మనం తీసుకోవాల్సిన ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఫేస్ కార్డ్స్. ఫేస్ కార్డ్స్ అంటే ఏంటి కే క్యూ జే. కే అంటేమో కింగ్, క్యూ అంటేనేమో క్వీన్, జే అంటేనేమో జాక్. ఇవన్నీ ఉన్నాయి టోటలీ 3. సిమిలర్లీ ఇక్కడ కూడా ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి 3. అయితే మనకి బ్లాక్ లో టోటల్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఇక్కడ 3 ఇక్కడ 3 3 + 3 ఎంత 6. సిమిలర్లీ ఇందులో కూడా ఫేస్ కార్డ్స్ ఇక్కడ 3 ఇక్కడ 3 టోటల్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి 6. అయితే టోటల్ కార్డ్స్ లో ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి అంటే 12 ఉంటాయి. ఎందుకు ఇక్కడ ఒక 6 బ్లాక్ లో రెడ్ లో ఒక 6 ఇవన్నీ అయిపోయాయి మనకి 12. సిమిలర్లీగా ఏస్. ఏస్ అనేది ఎందుకు తీసుకుంటున్నాం అంటే కార్డ్స్ లో 1 నంబర్ అనే కార్డ్ ఉండదు. ఆ 1 నంబర్ అనే కార్డ్ ఉండకపోవడం వల్ల మనం ఏం తీసుకుంటున్నాం అంటే ఆ 1 నంబర్ ని షుడ్ బి కన్సిడర్ యాజ్ ఏ. ఆ ఏ లో మనకు ఏస్ ఎన్ని ఉంటాయి స్పేడ్స్ లో ఏస్ ఎన్ని ఉంటాయి 1. సిమిలర్లీ క్లబ్స్ లో ఏస్ ఎన్ని ఉంటాయి 1. సో అప్పుడు టోటల్ బ్లాక్ లో ఏస్ ఎన్ని ఉంటాయి అంటే 2 ఉంటాయి. సిమిలర్లీ రెడ్ లో కూడా ఎన్ని ఉంటాయి 2 ఉంటాయి. అంటే ఇప్పుడు టోటల్ కార్డ్స్ లో మనకి ఏసెస్ ఎన్ని ఉంటాయి అంటే ఇక్కడ 2 ఇక్కడ 2 + 2 ఎంత అయిపోయింది 4. ఇది కార్డ్స్ కి సంబంధించిన బ్రీఫ్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ఒకటి నేర్చుకోండి ఈజీగా యు విల్ గెట్ ఏ స్కోర్. రైట్ అప్ టు హియర్ వి కంప్లీటెడ్ ఏ కాయిన్, డైస్ అండ్ కార్డ్స్ గురించి అయిపోయింది. నెక్స్ట్ వి ఆర్ హావింగ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. 100% ఇది 2 మార్క్స్ కన్నా 1 మార్క్ కన్నా లేదంటే హాఫ్ మార్క్ కన్నా 100% క్వశ్చన్. అదేంటి అంటే P of E plus P of E bar is equals to P of E plus P of E bar is equals to 1. So ఏంటి P of E plus P of E bar is equals to 1. అయితే 1 మార్క్ లో కనుక అడిగితే ఈ టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. ఆ టర్మ్స్ ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ పాసిబుల్ ఈవెంట్, probability of possible event and probability of impossible event. The sum of the probability of possible event plus impossible event, probability of impossible event is equals to 1. అయితే సార్ దీనిపైన క్వశ్చన్ ఇలా అడుగుతాడు సార్ అంటే 2 మార్క్స్ లో వెరీ ఈజీగా అడుగుతాడు. ఆ క్వశ్చన్ నేను ఫస్ట్ నోటెడ్ చేస్తాను. నోటెడ్ చేసిన తర్వాత మీకు టోటల్ ఆ క్వశ్చన్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత టోటల్ ఆన్సర్స్ చెప్తాను. సో అలాంటి మెథడ్ పైన చెప్తాను. నేను ఇక్కడ మనకి వీడియోలో తక్కువ టైం ఉంటుంది కాబట్టి నేను ఒకటే వీడియో పోస్ట్ చేస్తాను, ఒకటే క్వశ్చన్ పోస్ట్ చేస్తాను. దాని తర్వాత మీరు అలాంటి సిమిలర్ ప్రాబ్లమ్స్ అంటే మీరు చేసేసుకోండి. In a game, 2 players ఉన్నారంట శివ అండ్ మధు. సో in a game శివ విన్నింగ్ ఏ ప్రాబబిలిటీ ఎంతంట 0.5. దెన్ ఫైండ్ ద మధు విన్నింగ్ ఏ గేమ్. అంటే సో ఇక్కడ ఏమంటున్నాడు ఒక ప్రాబబిలిటీ ఏమో శివ విన్నింగ్ ఏ గేమ్ యొక్క ప్రాబబిలిటీ ఎంతంట 0.5. అయితే
దీన్ని I am taking as a P of E అంటే probability of possible event is equals to 0.5 and ఇక్కడ మధు విన్నింగ్ గేమ్ అంటే ఏంటి సో ఇక్కడ ఇంపాసిబుల్ ఈవెంట్ ఎందుకు మోస్ట్లీగా శివానే విన్ అవుతున్నాడు అన్నప్పుడు సో ఇక్కడ మధు విన్ కావాలి అంటే దాన్ని మనం ఎలా అసంప్షన్ చేసుకోవాలి ఇంపాసిబుల్ ఈవెంట్ P of E bar is equals to how much ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి అయితే మనకు తెలిసిన కండిషన్ నుంచి ఏంటి P of E plus P of E bar is equals to 1 ఏంటి P of E plus P of E bar is equals to 1 సబ్స్టిట్యూట్ ఏంటి ఇక్కడ 0.5 plus 0 P of E bar is equals to 1 therefore P of E bar is equals to 1 minus 0.5 therefore P of E bar is equals to 0.5 అంటే మధు విన్నింగ్ అవ్వడానికి ఎంత ప్రాబబిలిటీ ఆఫ్ చాయిస్ ఉంది అంటే 0.5 ఇలాంటి మన టెక్స్ట్ బుక్ లో సంగీత అనే ఒక క్వశ్చన్ ఉంది సో అట్లాంటి క్వశ్చన్ పక్కా ఒకటో రెండో క్వశ్చన్స్ ఉన్నాయి ఆ రెండు క్వశ్చన్స్ అనేది 100% ఇంపార్టెంట్ దాని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఒకటి మనం ప్రాబబిలిటీ ఆఫ్ పాసిబుల్ ఈవెంట్ తీసుకుంటే ఇంకోటి ఏమో తీసుకోవాలి ప్రాబబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే ఏమైంది P of E plus P of E bar is equals to 1 దీని నుంచి మనం సింప్లిఫై చేసుకుంటే we get అంటే ఈ కండిషన్ పైన చాలా అంటే చాలా ఇంపార్టెంట్ 100% క్వశ్చన్ వస్తుంది సో అందుకనే దీన్ని దానికి వెళ్తున్నాను సో బీ కేర్ఫుల్ సో up to now here we completed coins dice cards and P of E plus P of E bar నెక్స్ట్ మనకు బాల్స్ కానీ మార్బుల్స్ కానీ చిన్న చిన్న బుక్స్ కి సంబంధించిన కానీ ఫ్రూట్స్ కి సంబంధించిన కానీ ఏదైనా క్వశ్చన్ ఇస్తారు ఇక్కడ నేను ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో అదే మోడల్ లో మీరు రాయండి ఎగ్జామ్ లో ఈజీ వేలో ఈజీగా మార్క్స్ వస్తాయి దీనికి ఎటువంటి టెన్షన్స్ అవసరం లేదు సో క్వశ్చన్ ఏంటి అంటే ఒక బాక్స్ బాక్స్ అంటే ఒక బాక్స్ లో ఏమైనా అంట రెడ్ బాల్స్ ఆర్ షుడ్ బి 10 ఉన్నాయంట బ్లూ బాల్ షుడ్ బి 5 అండ్ yellow బాల్ షుడ్ బి 10 అయితే మన క్వశ్చన్ ఏమంటున్నాడు ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆఫ్ రెడ్ అంట బ్లూ అంట yellow అంట సర్ ఎలా రాయాలి ఆన్సర్ అనేది ఎలా రాయాలి సో మనకి థియరీ లాగా రాస్తే ఇక్కడ మార్క్స్ పడవు సో పడతాయి కానీ అక్కడ కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది అలాంటి ఏమీ లేకుండా షార్ట్ కట్ అంటే షార్ట్ కట్ లా చెప్పేస్తాను ఆన్సర్ చూడండి సింపుల్ వన్ సో ఫస్ట్ మనకు ఏ ప్రాబబిలిటీలో అయినా సరే మనకి పాజిటివ్ అవుట్కమ్స్ కావాలి టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కావాలి ఏం కావాలి పాజిటివ్ అవుట్కమ్స్ అండ్ టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నా కలర్ ఆఫ్ బాల్స్ సో ఏం చేస్తున్నా ఒక బాక్స్ నేమ్ తీసుకున్నా కలర్ ఆఫ్ బాల్స్ సో ఈ కలర్ ఆఫ్ బాల్స్ తర్వాత ఇక్కడ ఏం రాస్తున్నా అంటే పాజిబుల్ అవుట్కమ్స్ అంటే పాజిబుల్ అవుట్కమ్స్ ని ఎలా తీసుకోవాలి సార్ అంటే సో మనకి ఇచ్చిన క్వశ్చన్స్ లో ఎన్ని అయితే బాల్స్ ఉన్నాయో దట్ ఓన్లీ ద పాజిబుల్ అవుట్కమ్స్ అయితే ఇక్కడ ఫస్ట్ మనకి ఏముంది రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి 10 ఉన్నాయి సో అదే బ్లూ బాల్స్ ఎన్ని ఉన్నాయి సో బ్లూ బాల్స్ ఆల్సో ఇట్ షుడ్ బి 5 ఇక్కడ 10 ఇక్కడ 5 సిమిలర్లీ yellow balls సో yellow balls ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి 10 ఉన్నాయి సో అయిపోయింది కదా సో దీంట్లో నుంచి మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు టోటల్ బాల్స్ ఎన్ని అయిపోయినాయి 10 ప్లస్ 10 20 20 ప్లస్ 5 25 బాల్స్ ఇప్పుడు చూడండి సింపుల్ గా రెడ్ బాల్స్ యొక్క పాజిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి 10 సో బ్లూ బాల్స్ యొక్క పాజిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి 5 yellow balls యొక్క ఎన్ని ఉన్నాయి 10 ఉన్నాయి సో ఇప్పుడు టోటల్ బాల్స్ ఎన్ని అయిపోయినాయి 25 ఇలా రాసుకుంటే మీకు ఏమవుతుంది అంటే ఈజీగా ఉంటుంది నా ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటమ్మా అంటే సో గెటింగ్ ఆఫ్ రెడ్ బాల్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ బాల్ ఫైండ్ వచ్చాను అంటే ఏంది ఇక్కడ నేను ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఆర్ పెడుతున్నా అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏంది రెడ్ బాల్స్ ఈజ్ ఈక్వల్స్ ఏంది పాజిబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇప్పుడు చూడండి పాజిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 10 టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి 25 అంటే ఇక్కడ ఎంత వస్తుంది 10 బై 25 5 2s 5 5s సో ఇక్కడ అంతా ఆన్సర్ ఎంత 2 బై 5 సిమిలర్ సెకండ్ కేస్ లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ బ్లూ బాల్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎలా రాయొచ్చు మనకు తెలిసినట్టు P of EB సో P of EB అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈవెంట్ గెటింగ్ ఆఫ్ బ్లూ బాల్ అప్పుడు మనకి పాజిబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇక్కడ చూడండి పాజిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి బ్లూ లో 5 ఉన్నాయి టోటల్ ఎన్ని ఉన్నాయి 25 ఇప్పుడు ఏమైంది 5 బై 25 1s 5s that equal to ఎంత 1 by 5 okay next coming to the last one third one yellow ball P of E1 y అంటే ఇది yellow అప్పుడు ఏమవుతుంది ఇక్కడ పాజిబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ పాజిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 10 టోటల్ ఎన్ని ఉన్నాయి 25 ఆన్సర్ ఎంత 10 by 25 5 2s 5 5s ఆన్సర్ ఇది 25 ఇలా
మీకు ఏవైనా సరే క్యాండీస్ కి సంబంధించింది కానీ, ఫ్రూట్స్ కి సంబంధించింది కానీ, బాల్స్ కి సంబంధించింది, మార్కులకి సంబంధించింది ఏదైనా సరే ఇలా బాక్స్ చేసుకొని డైరెక్ట్లీగా మీకు ఆన్సర్ వస్తుంది. అండ్ ఎక్కడ కూడా ఎలాంటి మిస్టేక్ కూడా కాదు. అండ్ గుర్తుపెట్టుకోండి, మనం చేసే మిస్టేక్ ఇందులో ప్రాబబిలిటీలో చేసే మిస్టేక్ ఏంటంటే అప్పుడప్పుడు ఈ టోటల్ అవుట్కమ్స్ మనం ఏం రాసుకుంటే న్యూమరేటర్ లో రాసుకుంటారు. ఎందుకు అది మనం కన్ఫ్యూజ్ అయిపోయి. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా డినామినేటర్ లోనే వాల్యూ అనేది ఎక్కువ ఉండాలి, న్యూమరేటర్ లో వాల్యూ అనేది తక్కువ ఉండాలి. ఎందుకు? ఆల్వేస్ ప్రాబబిలిటీ వాల్యూ 0కి 1కి మధ్యలో లైస్ అవుతుంది. అప్పుడు మనకి ఏం కావాలి? డినామినేటర్ లో వాల్యూ తక్కువ పెద్దగా ఉండాలి, న్యూమరేటర్ లో వాల్యూ అనేది తక్కువ ఉండాలి. అది మనకి టోటల్ ప్రాబబిలిటీకి సంబంధించిన టాపిక్. అయితే ఈ మొత్తం వీడియోని చూడండి. వీడియోని చూసిన తర్వాత మా ఇన్స్పైర్ ట్యూషన్స్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ బటన్ ఉంటుంది, బెల్ బటన్ ని క్లిక్ చేయండి. సో మాక్సిమం ఎంత మందికి పాసిబుల్ అయితే అంత మందికి షేర్ చేయండి ఈ లింక్ ని. సో బై దట్ వీ కెన్ గో ఫర్ ఇంకా మంచిగా చేయడానికి మేము ట్రై చేస్తా ఉంటాం. ఓకేనా? ఇంకో నోట్ పాయింట్ ఏంటి అంటే ఈ టాపిక్ కి సంబంధించిన ఏమైనా కానీ డౌట్స్ ఉంటాయి మీకు కమెంట్ బాక్స్ లో మీరు కమెంట్ చేయండి. సో దానికి సంబంధించిన ఆన్సర్ నేను ఎంత త్వరగా పాసిబుల్ అయితే అంత త్వరగా మీకు ఇచ్చేస్తాను. సో బీ కేర్ఫుల్. కమెంట్ బాక్స్ అండ్ లైక్స్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది మర్చిపోకండి.